రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 25వ సంకీర్తన 8వ చరణము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. హల్లెలూయా. మరి దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటో మరొక్కసారి ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. ఆయన నీతిపరుడుగా ఉన్నటువంటి దేవుడు, ఆయన ఉత్తముడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తున్నాడు. ఉత్తముడు అని అనగా అన్ని విషయంలో కూడా శ్రేష్ఠుడు అని, అన్ని విషయంలో కూడా ఆయన ఘనపరచదగినటువంటి వాడు, అన్ని విషయాల్లో కూడా హెచ్చింపదగినటువంటి వాడు, అన్ని విషయాలను కూడా చేయగల సమర్థుడు అనేటువంటి విషయమును మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడు. అంటే మంచివాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. కాబట్టి మనము కలిగి ఉన్నటువంటి మన దేవుడు శ్రేష్టమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యథార్థపరుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం దేవుడు అన్యాయం చేస్తున్నాడేమో అని, కానీ ఆయన యథార్థవంతుడు. ఆయన యథార్థ హృదయాల పట్ల ఆయన కృప చూపువాడై ఉన్నాడు. ఆయన ఏమాత్రం కూడా మరి అన్యాయస్తుడు కాదు, ఆయన ఏమాత్రం కూడా మరి నీతి లేనటువంటి వాడు కాదు, కానీ ఆయన యథార్థపరుడై ఉండి మరి మనము కూడా యథార్థంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి దేవుడు ఆయన. మరి ఆయన తన మార్గాల్ని మనకు తెలియచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీతిమంతులకు కాదు, కానీ పాపులుగా ఎవరైతే ఉన్నారో మరి పాపులందరికీ కూడా తన మార్గాల్ని ఆయన చూపించి మరి ఆ మార్గంలో మనం ఎలా నడవాలో ఆయన తెలియచేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయన చూపేటువంటి మార్గంలో నడిచేటువంటి వారం ఉందాం. ఆయన మనకు ఏదైతే కనుపరుస్తున్నారో ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేసేటువంటి వారం ఉంటే మనము ఆయన రాజ్యంలో మనం చేరుకుంటాం. మరి ఎవరైతే ఈ లోకంలో మేము నీతిమంతులు అని అనుకుంటారో వారి కొరకు ఆయన రాలేదు, కానీ మరి ఎవరైతే పాపంతో ఉన్నారో, ఎవరైతే మరి శాపంతో ఉన్నారో వారందరినీ విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. మరి నీవు నేను పాపిమి అనే విషయాన్ని మనం గ్రహించాన్ని ఎదుట మనం ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే ఆయన తన మార్గాన్ని మనకు చూపించి మనల్ని తన యొక్క మరి బిడ్డలుగా ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి మనం నీతిమంతుడు, యథార్థపరుడును, ఉత్తముడు అయినటువంటి దేవుడిని కలిగి ఉన్నాం గనుక మరి ఆయనకున్నటువంటి ఆ గుణ లక్షణాలను మనము కూడా కలిగి ఉండాలి. మనం కూడా వాటిని అలవాటు చేసుకునేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది. మనము కూడా మరి దేవుని వైపు తేరి చూద్దాం, ఆయన మార్గములను అనుసరించేటువంటి బిడలముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గనుక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాకరుణా, మీకు వందనాలు ప్రభా. మీ మార్గంలో పయనించేటువంటి నాయన స్థితిని మాకు దయచేయండి. మీరు బోధించుండగా వినగలేటువంటి నాయన చెవులను మాకు దయచేయండి ప్రభా. మా హృదయాలను తెరిసి ప్రభా ఆయన తండ్రి మిమ్మల్ని ఆహ్వానించేటువంటి వారుగము అయ్యాన తండ్రి, మీరు కలిగినటువంటి లక్షణములను మేము కూడా కలిగి జీవించేటువంటి ధన్యత మాకు మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఏసే అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి ప్రేమగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రేపర్లో మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.